గారు బాధపడతా ఉన్నారు, ఈయన ఏం చేయడు అని. హిట్లర్ నాకు ఆదర్శం అని చెప్పినోడు ఏం చేస్తాడు సార్? హిట్లర్ నాకు ఆదర్శం, హిట్లరే నాకు స్ఫూర్తి. ప్రపంచంలో ఎవడన్నా రావణాసురుడు నాకు స్ఫూర్తి అంటాడా? శ్రీరాముడు నాకు స్ఫూర్తి అంటాడు. రేవంత్ రెడ్డి గారు మాత్రం ఆయనకు చేతులెత్తి మొక్కాలే. నాకు రావణాసురుడు, హిట్లరు, నరకాసురుడు ఇసొంటి వాళ్ళే నాకు స్ఫూర్తి అంటున్నాడు. ఇక ఆయన నుంచి ఏం ఆశిస్తాం మనం? పెద్దగా ఆశించేందుకు ఏం లేదు. కానీ ఒకటి మాత్రం పక్కా, సినిమా ఇవాళ రేపు ఎట్లాంటి రోజులు అంటే మన పిల్లలు ఎంత హుషారున్నారంటే ఆ యూట్యూబ్లో ట్రైలర్ వచ్చిందో లేదో సినిమా హిట్టా ఫట్టా చెప్తున్నారు. ట్రైలర్ చూసే చెప్తారు. ఇక అసొంటిది నేను సినిమా ఇంటర్వెల్ దాకా అయ్యేపాయ, 50% ఒడిసేపాయ. ఇంటర్వెల్ దాకా చూసినాం, డిజాస్టర్. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్. ఇక సెకండ్ హాఫ్ చూస్తే అంతకంటే ఏం ఆశ అయితే కనబడతలేదు. కొత్తదనం ఏమి లేదు. గవే తిట్లు, గవే బూతులు. రోజు తెల్లారలేస్తే కేసీఆర్ గారు జపం చేసుడు, తెల్లారలేస్తే కేసీఆర్ని తిట్టుడు, మన మీద వాడు ఏడుసుడు, ముఖం బాగా లేకపోతే అద్దం బల కొట్టుకున్నట్టు పరిపాలన చేత కాదు, మన మీద వాడి ఏడుసుడు. మీరు ఒక్క మాట దయచేసి ఆలోచన చేయండి. ఎప్పుడన్నా ఇన్నమా ఏదైనా ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి ఈ మాటలు? ఎంతమంది ముఖ్యమంత్రులను చూసినాం? ఎన్టీ రామారావు గారిని చూసినాం, జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, మర్రి చెన్నారెడ్డి గారు, రోసయ్య గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఇంతమందిని చూసినాం. ఈ ముఖ్యమంత్రి గారి మాటలు ఎట్లున్నాయి? మన ఆదిలాబాద్కి పోయిండు. ఈయనని ఎవరు చెప్పమన్నారు అసలు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని? మీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ని ఎవడు అడిగిండు? బాండ్ పేపర్ మీద రాసి జేమ్స్ బాండ్ లెక్క అన్ని చేసి ఇస్తాను ఎవడు రాసి ఇమ్మనండి? రాసినవు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను నరికినవు. మరి ఏమైంది నాయన అంటే మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఆదిలాబాద్లో 100 రోజుల్లో ఎంత పెద్ద కండలు తిరిగినా పైల్వానైనా పిల్లలు ముట్టిస్తాడే. మనకు తెలియదా 3 నెలల పిల్లలు పుట్టరా అని? అంటే గట్లా మాట్లాడచ్చా ఒక ముఖ్యమంత్రి? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, 3 నెలల పిల్లలు పుట్టరా మాకు కూడా ఎరికే, కానీ 30 నెలల్లో పుట్టకపోతే నిన్నేమనాలి మరి?